న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆంధ్ర ఒడిశా బోర్డర్ చెక్పోస్ట్ వద్ద 3 కిలోల 345 గ్రాముల గంజాయితో పట్టుబడిన వ్యక్తి ఈయన వద్ద నుండి గంజాయి మరియు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పాతపట్నం పోలీస్. ఈ గంజాయి ముఠాను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి లావణ్య పాతపట్నం మరియు ఏఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ను ప్రత్యేకంగా అభినందించే ప్రశంసించిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ. రాష్ట్రంలోని పూరికి దగ్గరలోన గడామృగసర అనే విలేజ్కి చెందిన ఈ రఘునాథ్ జన అనే వ్యక్తి, ఇతని వయసు 36 సంవత్సరాలు. ఇతను 6వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇతను చిన్న వయసు నుంచే వ్యసనాలకు అలవాటు పడ్డాడు. తర్వాత ఈయన యాక్చువల్గా ఈ పూరి గుడి దగ్గర గైడ్ లాగా అనమాట చేస్తూ ఉంటాడు. ఎవరికైనా దర్శనాలు కట్టాలని బ్యాక్ డోర్లో చేయించడం, అలాగే గైడ్ లాగా చేస్తూ ఉంటాడు. ఇతనికి మునుగోడ, ఒరిస్సా రాయగడ దగ్గరలో మునుగోడకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి అక్కడ పూరిలో పరిచయం అయ్యాడు. గంజాయి మా దగ్గర దొరుకుతుంది, నువ్వు ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు అని చెప్పి ఇతనికి చెప్తే, ఇతను కూడాను అక్కడ 100-150కి ప్యాకెట్లు, చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముకోవడం కోసం ఈ మునుగోడ వెళ్ళి అతనితో పాటు కార్తీక్తో పాటు వెళ్ళి ఇతను గంజాయి అక్కడ మునుగోడలో పర్చేజ్ చేశాడు. పర్చేజ్ చేసి పూరికి వెళ్ళడం కోసం ఈ పర్లాకేముడి మీదుగా పర్లాకేముడిలో దిగి అక్కడ నుంచి పూరి వెళ్ళడం కోసం ఇలా మన పాతపట్నం బార్డర్ చెక్ పోస్ట్ దాడుతుండగా మనకి ఎస్ఐ గారికి రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఇతన్ని మన చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఈ 3 కేజీల గంజాయిను, 3 ప్యాకెట్లు 3 కేజీల గంజాయి, అలాగే ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ సందర్భంగా ఇలా ప్రలోభాలకు లోబడి లేదంటే ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్కి అలవాటు పడొద్దని ఎవరున్నా, అలాగే యూత్ ఎవరు కూడా గంజాయి కన్జ్యూమ్షన్కి అంటే వినియోగానికి అలవాటు పడద్దు. అలవాటు పడితే కనుక ఇలాగే కేసులు ఇరుక్కోవడం, లేదంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఈ పిల్లల్ని లేదా యువతని తల్లిదండ్రులు కూడాను అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మీద సంకల్పం అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ డ్రగ్స్ అబ్యూజింగ్ అంటే ఈ దుర్వినియోగం గురించి మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ సంకల్పం ప్రోగ్రాం కూడాను ప్రతి కాలేజీల్లోని, తర్వాత విలేజెస్లోని కండక్ట్ చేస్తున్నాం. దాని ద్వారా యూత్లో అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కేసులో అంటే హార్డ్ వర్క్ చేసిన ఎస్ఐ గారిని, అలాగే సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు, ఎస్పీ గారు అందరూ కూడా అభినందిస్తున్నారు.